కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏ రకంగా ఉంది అంటే ఈ రోజున రాజకీయాల కోసం కుటుంబాలను సైతం చీల్చేటువంటి స్థాయిలో ఉంది అన్నది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలోనే తన బాధని వెళ్లగెక్కినటువంటి పరిస్థితి. ఈ రోజున కుటుంబాల మధ్య మీ పార్టీ చిచ్చు పెడుతోందా? కాంగ్రెస్ పార్టీగా మా ఆలోచన ఎప్పుడు అటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సిస్టర్ని తల్లిని చూడలేనటువంటి పరిస్థితి లోకవిదితం. మీకు తెలుసు, నాకు తెలుసు ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం. అక్కడ ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి రవిచంద్రారెడ్డి గారికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ మరిద్దరికీ కూడా తెలుసు. ఆవిడ జగనన్న సంధించిన బాణంగా రాత్రి పగలు తిరిగింది. రిలయన్స్ అంబానీ సంస్థకు చెందినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి రాజ్యసభ, ఒక రాజ్యసభ ఆవిడకి ఇచ్చుంటే ఎంత బాగుండేది. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా ఆమెకి ఎలిజిబిలిటీ లేదా? ఆవిడ ఏమడిగింది పాపం? అటువంటి పదవి కూడా ఇవ్వకుండా, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, అపాయింట్మెంట్ కూడా లేకుండా ముఖ్యమంత్రిగా వారు ఛార్జ్ తీసుకున్న రోజుని అక్కడ దాకా వెళ్ళి, ఇంటి దాకా వెళ్ళి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి నిన్న కార్డు ఇచ్చే వరకు కలిసేటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం వాళ్ళ యాటిట్యూడ్. నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే గారు భార్యను తీసుకుని వెళ్ళి అక్కడ ఉండి గుడ్ బై చెప్పొచ్చినటువంటి పరిస్థితి. మంత్రులు వాపోతున్నారు. ప్రైవేట్ డిస్కషన్లో నాతోటి ఇంతమంది మాట్లాడతారు మంత్రులు. ఆయనకన్నా ఎక్కువ తెలుసు నాకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. ఈవేళ ఈ పరిస్థితి మనం చూసాం. ఆయనకి ఎంతసేపు కూడా రాజ్యకాంక్ష. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఏముంది? ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇనీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఇది చేయండి అనొచ్చు. అసలు రిలయన్స్ వాడు తీసుకుని వచ్చేవడం ఏంటండి? అదే రోజు నైతికంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం ఇది ఉన్నవాళ్ళు మాలాంటి అందరూ అంతా ఎంతో బాధపడినటువంటి ఇది రిలయన్స్ వాడిని తీసుకొచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి నీ దగ్గర నుంచి రాజ్యసభకు పంపిస్తావా? ఏనాడే ఉందా? 100 మంది కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి కోసం ఆ రోజు రిలయన్స్ల మీదకి వెళ్ళి బంకులు పడి కేసులు పెట్టినటువంటి సంగతి. ఓకే, బాబాయ్ గారు చనిపోయారు, జరిగిందేంటో అనేటువంటిది లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలంటే సిబిఐ కావాలన్నారు. మీరు ముఖ్యమంత్రి అయినటువంటి ఈవేళ లేదు. కోడికత్తి కేసు ఈవేళ వరకు అతి గతి లేదు. ఏమైపోయింది కోడికత్తి కేసులో? ఇన్ని రోజులు ఆ జైల్లో హక్కులు ఉన్నాయా? కుటుంబాలు మీరు చీలుస్తున్నారంటే మళ్ళీ అదే విషయాలు మీరు ప్రస్తావిస్తున్నారు రుతురాజ్ గారు. ఈ రోజు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారా? తీసుకురావాల్సిన పని కాంగ్రెస్ పార్టీకి లేదు. కుటుంబాల పక్షన ఆవిడ ఆకర్షితులయ్యారు కాంగ్రెస్ పార్టీకి. కుటుంబాన్ని కలిశారు, సోనియా గాంధీ గారిని కలిశారు, రాహుల్ గాంధీ గారిని కలిశారు, జాయిన్ అయ్యారు. చెప్పండి ప్లీజ్ సార్. నేను అనేది ఒక్కటే, కుటుంబాల గురించి, కుటుంబ విలువల గురించి గాంధీ పరివారం చెప్తే గొప్పగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇందిరాగాంధీ హయాంలో ఆమె చనిపోయే నాటికి ఇందిరా కాంగ్రెస్గా ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదు. తిరిగి యూపీఏ వచ్చాక మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మేనకా గాంధీకి, వరుణ్ గాంధీ గారికి స్థానం ఇచ్చే పెద్ద మనసు వాళ్ళకి లేదా? అంటే సోనియా గాంధీ గారి పిల్లలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మాత్రమే సొంతమా? అక్కడ సొంత తమ్ముడే కదా. సంజయ్ గాంధీకి కూడా హక్కు ఉంది కదా. వరుణ్ గాంధీని బీజేపీలోకి ఎందుకు పంపించారు? భావజాలం వేరు కదా. అది మీరు అందరూ విమర్శిస్తున్నట్టు సెక్యులర్ పార్టీ కాదని సన్నాయి నొక్కలు నొక్కుతారు కదా. కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీరు పంపించారు. మీరు మేనేజ్ చేసుకోలేక వరుణ్ గాంధీ గారిని పంపించారు. వరుణ్ గాంధీ గారు ఏ కుటుంబం నుంచి వచ్చారు? ఇందిరాగాంధీ గారు మనవడు కాదా? ప్రతి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం చేస్తా అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కేవలం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారైనా? వరుణ్ గాంధీ గారికి ఏం హక్కులు లేవా? సంజయ్ గాంధీ గారు చనిపోతే ఆయనకి ఏం హక్కులు ఉండవా? అంటే ఆ కుటుంబం నుంచి రాలేదా? అది ఇందిరమ్మ రాజ్యం కాదా? ఈరోజు సన్నయ్య నొక్కులు నొక్కుతారు రుతురాజ్ గారు. మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కన్వీనియన్స్. మాట్లాడేవారు. ఈవేళ మీకు వైఎస్ఆర్సీపీ నచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ మీ రాజకీయ రంగం కాంగ్రెస్ పార్టీ, తిరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ మీకు అక్కడ నచ్చారు. అలాగే ఎవరు రాజకీయాలు ఆవిడ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు, తర్వాత ఈవేళ కాంగ్రెస్ లో వచ్చారు. ఎవరిష్టం వారిది.